హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టైం చాలా దగ్గరకు వచ్చేసింది. నవంబర్లో ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 3. డిసెంబర్లో గ్రూప్ 2 ఉంది. ఒక్క మంతే బాకీ ఉంది మనకి. అక్టోబర్లో సగం దసరా, బతుకమ్మ ఇట్లాంటి పంచాయతీలకే పోతుంది. కాబట్టి టైం అస్సలు వేస్ట్ చేయకండి. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈరోజు కంప్లీట్ ఎకనామిక్ సబ్జెక్ట్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. చెప్పండి, మీ క్వైరీస్, క్వశ్చన్స్ ఏమున్నా కూడా ఈ వీడియో కింద కమెంట్స్లో పెట్టండి. ఈరోజు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేద్దాం. ఎకనామీ సబ్జెక్ట్కి సంబంధించి ఈరోజు మీ హెడ్ఏక్స్, డౌట్స్ ప్రతి ఒక్క పంచాయతీ మొత్తం క్లియర్ చేసుకోవాలి, క్లియర్ అయిపోవాలి కూడా. I'll answer all your questions and doubts regarding the subject only. అండ్ నైట్ వరకు నేను మీ కమెంట్స్ అన్నింటిని చూసి ఒకటేసారి ఆన్సర్ ఇచ్చేస్తా. సో నైట్ వరకు నేను ఆన్సర్ ఇస్తా. మీ క్వశ్చన్స్ ఏమున్నా కూడా పోస్ట్ చేయండి కింద. కమింగ్ టు అవర్ వీడియో, నేను ఎకనామీ పైన భయం పోగొట్టుకొని సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకుందాం అని డిసైడ్ అయిన తర్వాత ఎకనామీ 10 కాస్ట్ నేను ఫినిష్ చేసేయాలి, ఈ మంత్లో ఫినిష్ చేయాలి అని చెప్పి అనుకున్నా. సో దానికి ఇంకా 13 days మాత్రమే ఉంది. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని చెప్పేసి ఎకనామీ ప్రిపరేషన్కి పెట్టుకున్నా కదా. సో 13 daysలో ఎకనామీ పేపర్లో ఉన్న 3 parts అంటే ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ అండ్ ఆల్సో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఈ 3 parts ఫినిష్ చేసేయాలి. ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే నాకు కూడా టైం ఫాస్ట్గా అయిపోతుంది, ఎంత తొందరగా గడిచిపోతుంది అనే టెన్షన్, భయము అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్. బట్ చేస్తా, ఎట్లాగైనా కంప్లీట్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బికాజ్ నేను ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్తో చదువుతున్నా. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎవరికైనా సబ్జెక్ట్ పైన భయం పోయి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది. సో ముందు మనం అది బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మన ఎగ్జామ్కి ఇంకా 90 days కూడా లేవు సరిగ్గా. ఐ గెస్ ఇంకా 87 or 88 days ఉన్నాయి. మన స్టడీ విధానం, మన కన్సిస్టెన్సీ, మన ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్ అండ్ మన డెడికేషన్ టువర్డ్స్ అవర్ గోల్, ఈ 4 to 5 ముచ్చట్లే మన సక్సెస్ని డిఫైన్ చేస్తాయి. బికాస్ చాలామంది ఇంక్లూడింగ్ మీ యాజ్ వెల్ చాలాసార్లు అనుకునేదాన్ని, అబ్బా ఆఫీసర్ అయిపోతా, నేను ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్స్ చేసి చూపిస్తా, మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆఫీసర్ని అయ్యి ఆన్సర్ చూపిస్తా అనుకుంటూ కలలు గంటూ ఉండిపోతాం. నేను అంతే, ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది తప్ప. మనం ఇట్లా కలలు కంటూ ఉంటే టైం అయిపోతుంది తప్ప ఏం అవ్వలేం కదా. ఆఫీసర్ అవ్వాలని ఆశలు పెట్టుకుంటే సరిపోదు కదా. ఆఫీసర్ అవ్వాలంటే ఎంత డెడికేషన్తో వర్క్ చేయాలి, మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వాలంటే, మన ఫ్యామిలీ స్టేటస్ మారాలి అంటే ముందు మనం ఎంత వర్క్ చేస్తున్నాం, ఎంత చెయ్యాలి అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఒక్కటి గైజ్, నువ్వు ఏ దేవుడికి మొక్కినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత ఏమి అనుకున్నా కూడా, ఎంత దక్కాలి అని నీకు కసి ఉన్నా కూడా కష్టపడితేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, ప్రీవియస్ గవర్నమెంట్లో మనం చాలా లాస్ అయినా, మన అందరికీ ఒక మంచి పొజిషన్ రావాలి అని చెప్పి, అందరి లైఫ్స్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి చాలా ఫైట్ చేసినాం. అనుకున్నట్టే గవర్నమెంట్ చేంజ్ అయింది, ఓకే ఫైన్. గవర్నమెంట్ చేంజ్ అయినాక మన ఇండివిజువల్ లైఫ్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి, మంచిగా కండక్ట్ చేసినారు, ఫైన్, బాగుంది. బట్ ఇండివిజువల్ లైఫ్లో ఏం మారింది? గవర్నమెంట్ మారితే లైఫ్ మారదు, మనం కష్టపడితే లైఫ్ మారుతుంది. సేమ్ ఇప్పుడు ప్రిపరేషన్లో కూడా అంతే. కలలు కంటే జాబ్ రాదు, కష్టపడి పని చేస్తేనే, కన్సిస్టెన్సీతోని ప్రాక్టీస్ చేస్తేనే, మన టార్గెట్, మన గోల్ మొత్తం మన జాబ్ పైనే ఫోకస్ పెట్టి చదివితే మనం ఈ గవర్నమెంట్లో ఎగ్జామ్స్ రాసిన జాబ్ వస్తుంది, ఇంకో 5 yearsకి ఇంకొక గవర్నమెంట్ వచ్చిన జాబ్ వస్తుంది. మన టార్గెట్, మన గోల్ ఇదంతా మొత్తం మన జాబ్ పైనే ఫోకస్ పెట్టి చదివితేనే మనము ఏ ఎగ్జామ్స్ అయినా కూడా రాయగలుగుతాం, ఏ గవర్నమెంట్ వచ్చినా రాయగలుగుతాం, ఏ ఇయర్లో పెట్టినా రాయగలుగుతాం. జాబ్ సంపాదించడం అనేది మీ కష్టంతోనే కొలవండి, కానీ మీ కలల్లో, నిద్రల్లో ఆశించకండి. సో వర్క్ హార్డ్. టెంపరీ ఎంజాయ్మెంట్స్ అన్నీ ఒక పర్మనెంట్ స్టెబిలిటీ కోసం సాక్రిఫైస్ చేస్తే దాంట్లో నష్టం ఏమీ లేదు. ఐ హోప్ మీ ప్రిపరేషన్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉండొద్దు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. Please do like, share, comment and subscribe to my channel. Thank you.